భయంతో బ్రతకడం ఒక రోగం, ధైర్యాన్ని సాధిస్తూ బ్రతకడం నిజమైన జీవితం, ఆరోగ్యమైన జీవితం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కుమార్. కులం పేరుతో కులోన్మాదంతో మృగంలా మారి సొంత అక్కనే నరికిన పరమేశ్ టెర్రరిస్ట్ని ఎలా శిక్షించాలి? రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇబ్రహీంపట్నం రాయగల్లో జరిగిన లేడీ కానిస్టేబుల్ నాగరాణి హత్య ఈనాటి సమాజంలో ఎవ్వరు ఒప్పుకోలేంది. ఇది పరువు హత్య అని అందరూ అంటున్నారు, కానీ అస్సలు కాదు. కులోన్మాదంతో జరిగిన హత్య. కులోన్మాదంతో బ్రతికేవాడు ఒక తీవ్రవాదితో సమానం. టెర్రరిస్ట్ అయినా వేరే మతానికి చెందిన వాళ్ళని చంపుతారు, కానీ కులోన్మాదంతో టెర్రరిస్ట్లా మారిన మన సమాజంలో బ్రతుకుతున్న కులపిచ్చి ఎదవలు మన సొంత వాళ్ళనే చంపుతారు. అదే ఇక్కడ నాగరాణి విషయంలో కూడా జరిగింది. అసలు ఇలాంటి కులోన్మాద టెర్రరిస్టులని ఈ సమాజం నుంచి వెలయ్యాలి, లేక తీహార్ జైల్లో అండా సెల్లో జీవితాంతం సత్య వరకు బంధించి పెట్టాలి. అసలు జరిగిన విషయం లోతుల్లోకి వెళ్తే, నాగరాణి అనే అమ్మాయికి పేరెంట్స్ లేరు, వాళ్ళు చనిపోయారు. ఉన్నది తమ్ముడు, ఒక అక్క. ఇక్కడ నాదో చిన్న మనవి, నాకు కులం పేరు ఎత్తడం ఇష్టం లేకున్నా ఈ దారుణం ఎందుకు ఎలా జరిగిందో చెప్పడానికి కులం పేరు మరియు ఏ సామాజిక వర్గం చెందినవారు అనేది చెప్పక తప్పడం లేదు. నాగరాణి కుర్మ సామాజిక వర్గం బీసీ. తమ్ముడి పేరు పరమేశ్, 25 సంవత్సరాలు. ఇంకో అక్క కూడా ఉంది. వీళ్ళకి 3 ఎకరాల పొలం ఉంది. వాళ్ళ పేరెంట్స్ చనిపోయే ముందే వీళ్ళకి తలో ఎకరం పంచి ఇచ్చారు. అయితే నాగరాణి 8 సంవత్సరాలుగా మాల సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. అయితే అది ఈ కులపిచ్చులో ఉన్న కులోన్మాదులకు నచ్చలేదు. ఒకరి ఇష్టాలని కాదనడానికి మనం ఎవరం అనే సోయి లేకుండా పెత్తనం చలాయించే ఈ కులగిజ్జిగాళ్ళు నాగరాణిని బలవంతంగా వేరే పెళ్లి చేశారు. అయితే అది ఎలాగో నచ్చని సంబంధం కాబట్టి తను పెళ్లి అయిన 3 నెలలకే బయటికి వచ్చేసింది. దానితో ఈ కులపిచ్చి పరమేశ్ తన అక్క అయిన నాగరాణిని బయటికి గంటేశాడు. అప్పటి నుండి తను శ్రీకాంత్ సహాయంతో బయట హాస్టల్లో ఉంటూ కష్టపడి చదివి 2021లో కానిస్టేబుల్ జాబ్ సంపాదించింది. 2022లో తను డివోర్స్ తీసుకొని ఇక శ్రీకాంత్ను 2024 నవంబర్లో పెళ్లి చేసుకుంది. తనకు జాబ్ వచ్చిందనే విషయం తెలిసి ఆ కులపిచ్చి ఎదవకి మళ్ళీ నాగరాణి అక్క గుర్తుకు వచ్చింది. మళ్ళీ సంబంధాలు కలుపుకున్నాడు. అలా బంధం కలుపుకొని, నీకు ఎలాగో జాబ్ వచ్చింది కదా, నీకున్న ఆ 1 ఎకరం భూమిని ఇచ్చేయి అని బలవంతం పెట్టసాగాడు. ఈ కులపిచ్చి ఎదవకి కులోన్మాదమే కాకుండా డబ్బుపై కూడా మోజు ఎక్కువ ఉంటుంది కదా, అంత వాళ్ళకే కావాలి, వాళ్ళు చెప్పినట్టే వినాలి అనుకుంటుంటారు ఈ టెర్రరిస్ట్ భావాలున్న జంతువులు. అదే కాకుండా తన అక్క అయిన నాగరాణి శ్రీకాంత్ని వదిలేయాలని తన కులహంకాన్ని నాగరాణిపై రుద్దడం మొదలుపెట్టాడు. కానీ నాగరాణి ఒప్పుకోలేదు. దీనితో పరమేష్కి అహంకారం నెత్తికెక్కి కులరోగం నరనరాల్లో పాకి మెదడు టెర్రరిస్ట్లా మారి సొంత అక్క అయిన నాగరాణిని ఒంటరిగా స్కూటీపై వెళ్తుండగా ఒక ఉన్మాదిలా, ఒక పాపాత్ముడిలా, ఒక కులరోగిలా, ఒక మృగంలా వేటాడి కారుతో స్కూటీని గుద్ది పడేసి వేట కొడవలితో ఎంతో పైశాచికంగా ఎత్తుకొని పెంచిన అక్క గొంతును కొడవలితో నరికి చంపాడు. ఈ హత్యని ఈ దుర్మార్గుడు కులం పేరుతో పరువు హత్య అంటున్నాడు. సమాజం కూడా అలానే నమ్ముతుంది. ఒక మనిషిని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, నరకం చూపించి చంపిన వాడిని అసలు పరువు ఉంటుందా? మంచి బుద్ధులు కలవాడికి పరువు ఉంటుంది. ఇలా కులం కంపులో కులరోగంలో బ్రతికే వాళ్ళకి పరువు ఎక్కడ ఉంటుంది? పరువు కోసమే ఆలోచించే మనుషులు అయితే ఇలా ఇబ్బందులు పెడతారా? ఇలా హత్యలు చేస్తారా? ఈ నా భారతదేశ రాష్ట్రపతికి, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి నా ఆవేదనతో కూడిన విన్నపం. దేశం కోసం బ్రతకకుండా, దేశ భవిష్యత్తు కోసం బ్రతకకుండా, దేశ అభివృద్ధి కోసం బ్రతకకుండా కులరోగంతో నిండిపోయి దేశ పౌరులను చంపుతూ, దేశ పరువు తీస్తూ, దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్న వాళ్ళని ఒక టెర్రరిస్ట్లా కన్సిడర్ చేసి నా భారతమాత గుండెలపై వాళ్ళ పాదముద్రలు లేకుండా చెయ్యాలి. నా భారతదేశ సమాజంలో వాళ్ళకి తిరిగి స్వేచ్ఛ లేకుండా చేయాలని ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా నా విన్నపం. ఇలాంటి కులోన్మాదులను తయారు చేస్తుంది ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న రాజకీయ నాయకులే. కులం పేరుతో మనుషులను వేరు చేసి కులం పేరుతో ఓట్స్ను లెక్కించే ఈ రాజకీయ నాయకులే. ఈ దేశాన్ని పరిపాలించే, ఈ సమాజాన్ని పాలించే మనుషులు కులంతో సంబంధం లేకుండా మానవత్వంతో ఉన్న మనుషులైతేనే ఈ దేశం బాగుంటుంది, దేశం బాగుపడుతుంది, నా భరతమాత మనసు ప్రశాంతంగా ఉంటుంది.